అవన్నీ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేకే వెళ్ళు. నేను ప్రతిరోజు ప్లేట్ కలెక్షన్ గురించి మాత్రం వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మాట్లాడలేదు కూడా త్వరగా కానీ పూర్వకాలం దీపం కమలకుండా నైవేద్యం పెట్టు. ओम नमः विद्यावंतं यशस्वंतं लक्ष्मीवंतं यशोदेहि त्रिशोजे मनसिद्धि विनायक स्वामिने नमः मां रक्षन्तु मम ఒకసారి ఓం దుర్గా గణపతయే నమః. హ్రీం గం హ్రీం దుం దుర్గాపుత్రాయ శక్తిహస్తాయ మాతృవత్సలాయ మహాగణపతయే నమః. దుర్గా గణపతయే నమః. న్యూ ఇండియా ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున 26వ సంవత్సరంలో మనము దుర్గా గణపతి అనే విగ్రహాన్ని మనం స్థాపన చేసుకున్నాము.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు. విశేషంగా ప్రాతకాల ప్రభృతి సాయంకాల పర్యంతం ప్రదోషకాలలో మనకి విశేషంగా పంచహారతి అనే కార్యక్రమం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే గణపతులు 32 గణపతులు, అందులో 31వ గణపతి దుర్గా గణపతి అనమాట. ఈ దుర్గా గణపతికి ఆరాధనము అర్చన చేయడం వల్ల మనకి ఈతి బాధలు విశేషంగా తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో సుఖశాంతులు నవగ్రహ పీడా దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున విశేషంగా పంచహారతి అనే కార్యక్రమం చదువుకున్నాం. ఏకహారతి ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే అన్నీ సంబంధించిన అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. తర్వాత పంచహారతిలో విశేషంగా సర్పహారతి అనే ఉంటుంది. నాగహారతి వల్ల సమస్తమైన కాలసర్ప దోషాలు కూడా ఆ నాగహారతి చూసిన మాత్రం చేత మనకి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంకొకటి ఏంటంటే కూర్మహారతి అంటారు. ఈ కూర్మహారతి దశావతారాల్లో ఒక అవతారం కూర్మావతారం. మనకి జలానికి జలగండాలని ఉంటాయి. ఈ జలగండాలన్నీ తొలగిపోయి మనకి సుఖ సంచాలతో విష్ణుమూర్తి అనుగ్రహం మనకి ప్రాప్తిస్తూ ఉంటుంది. తర్వాత విశేషంగా లాస్ట్లో చతురహారతి అంటారు. చతుర్ముఖ బ్రహ్మస్వరూపము. చతుర్ముఖ బ్రహ్మ మనకి సృష్టికర్త కాబట్టి మనకి చతుర్ముఖాలతోటి మనం హారతి విశేషంగా జరుపుకున్నాం. తర్వాత లాస్ట్లో నక్షత్ర హారతి అంటే మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాలు ప్రతి ప్రాణి కూడా మనకి నక్షత్రాల్లో జన్మించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రహారతి దర్శనం చేత నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి అందరికీ విజయవాడలో దుర్గా గణపతి అనుగ్రహం వల్ల ఈతి బాధలు అన్నీ తొలగిపోయి తర్వాత ఫ్లడ్స్ కూడా వచ్చాయి. విశేషంగా ఈ విజయవాడలో అనారోగ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ బాధపడుతున్నారు కాబట్టి విశేషంగా ఆ సంకల్పంతో లోకక్షేమార్థం మనం సంకల్పం చేసుకుంటూ పూజా అర్చనలు జరుపుకుంటున్నాము. నమస్కారం. స్వస్తి. జై బోలో గణేష్ మహారాజ్కి. న్యూ ఇండియా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 26 ఏళ్ల నుంచి ఇక్కడ గణేశుడు అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్నారండి. ఈ గణేశుడికి చరిత్ర చెప్పాలంటే చాలా గొప్ప చరిత్ర ఉంది. మా గణేశుడికి ఒగ్గు విక్కి అంటే మా బ్రదర్, వాడికి 9వ సంవత్సరం నుంచి చిన్న జస్ట్ ఒక 10 రూపాయలు పెట్టి చిన్న మట్టి విగ్రహం కొనుక్కొచ్చి పెట్టారండి. ఆ రోజు నుంచి అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం 26 ఏళ్ళుగా అంచెలంచెలుగా విగ్రహం, వాడి వయసు ఎలా పెరిగిందో అలాగే విగ్రహం కూడా పెరుగుతూ వచ్చింది. ఈరోజు 26వ సంవత్సరం అండి. లాస్ట్ ఇయర్ 25వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన ఈ పూజలు. ఈ సంవత్సరం 26వ సంవత్సరం కూడా అలాగే చేద్దాం అనుకున్నాము. కానీ అటు తెలంగాణలో వర్షాలు వరదలు, ఇటు ఏపీలో వర్షాలు వరదలు. ప్రతి సంవత్సరం మా వినాయకుడు ఒక్క రోజులో వస్తారండి తెలంగాణ నుంచి విజయవాడకి. అలాంటిది ఈ సంవత్సరం విగ్రహం రావటానికి దాదాపు 4 డేస్ పట్టింది. 4 డేస్ అంటే దీని వెనక ఖర్చు కూడా భారీగానే ఉంటుందండి. ఎలా అయితే మా వాడి వయసు పెరుగుతూ వచ్చిందో ఈరోజు విగ్రహం కూడా ఇంత భారీ విగ్రహం వచ్చింది మాకు. దానికి మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నిన్న తొలి రోజు పూజలు చేసినప్పుడు కూడా ఫస్ట్ పంతులు గారు మాతో చేపించిన పూజలు ఏంటంటే ఈ వర్షాలు తగ్గిపోవాలి, వరదలు తగ్గిపోవాలి, రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలి, ప్రజలంతా చక్కగా సంతోషంగా చల్లగా ఉండాలని అటు తెలంగాణ ఇటు ఏపీ 2 వర్గాలుగా మేము పూజించామండి. ఎవరైనా పూజ చేస్తే మన కుటుంబము మన ఫ్యామిలీ అని చెప్పి చేస్తాం. మేమైతే ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసింది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, 2 రాష్ట్రాలు చాలా బాగుండాలని చెప్పి మేము చేశాము. ఇంకా మాకు చెప్పుకుంటూ పోతే రేపు మంగళవారం నాడు హనుమాన్ చాలీసా ఉంది, తర్వాత శుక్రవారం నాడు కుంకుమ పూజలు ఉన్నాయి, అన్నదానం ఉంది, గణపతి హోమం ఉంది. లాస్ట్ రోజు 19వ తారీఖు 13వ రోజు నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం మా విఘ్నేశ్వరుడు ఇలాగే ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి న్యూ ఇండియా ఫ్రెండ్ సర్కిల్ వారందరూ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పటి నుంచే లడ్డు వేలం పాట వాళ్ళందరూ ప్రిపేర్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా గణపతి బప్పా గణపతి బప్పా. న్యూ ఇండియా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 26వ గణేష్ మహోత్సవాలు జరుగుతున్నవి కనుక జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై దుర్గా గణేష్ మహారాజ్ కి జై దుర్గా